హాయ్ ఫ్రెండ్స్, నిన్న రాజ్మా వడలు చేశానండి. దాంతో నేను రాజ్మా వడల పులుసు ఎలా చేయాలి, నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు చూపిస్తాను. సరేనా? చూడండి, ఇగో నిన్న లైవ్లో వండాను అనమాట. అవి మిగిలినవి, దాంతో పులుసు చేస్తున్నాను. సరేనా? ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. అందులోకి ఉల్లిపాయలు, మనం ఉల్లిపాయలని చేపల్లోకి ఎలాగ పేస్ట్ చేసుకుంటామో బరకగా అలా చేసుకోవాలి. టమాటాలు కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని పేస్ట్ చేసుకుందాం. ఇదిగోండి, మనం ఇలా బరకగా ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఒక దాకా పెట్టుకొని మనం అందులో ఆయిల్ వేసుకున్నాం కదా, అది వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, మనం దీన్ని ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఒక స్పూను అలాగా అల్లం పేస్ట్, కూరకు తగ్గట్టుగా అల్లం పేస్ట్ వేసుకుని బాగా వేపండి. ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఒక 50 గ్రాముల చింతపండు నానబెట్టుకొని మనం చక్కగా గుజ్జు తీసుకొని పిండుకొని పక్కకు పెట్టుకోండి రసాన్ని. ఇదిగోండి, మనకి ఉల్లిపాయ అది బాగా వేగింది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకుందాం. అందులో సన్నగా పొడవుగా ఇలా చీరి పెట్టుకోవాలి. ఇవి వేసేద్దాం. కొంచెం కలిమాకు, ఇవన్నీ కూడా చక్కగా బాగా మగ్గాలి. ఇదిగోండి, మనకి టమాటాలు ఉల్లిపాయ చూడండి ఎంత బాగా మగ్గిందో మంచిగా. ఇప్పుడు అందులో మనం పసుపు, కారం, ఉప్పు తగినంత, మీరు ఎంత స్పైసీ తినగలుగుతారో అంత కారం వేసుకోండి. సరేనా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో ఒక 2 నిమిషాల పాటు వేగనిద్దాము. చూడండి, మనకి బాగా ఏగి ఎంత కలర్గా కారం అది కూడా కలర్ దిగి బాగుంది కదా. ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మనం తీసి పెట్టుకున్న చింతపండు రసం. ఇప్పుడు కొంచెం చిక్కగా ఉంది కదండి, ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. మనం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకున్నాం. ఇదిగోండి, మనకి పులుసు మరుగుతుంది కదా, ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసుకోండి. ఇప్పుడు ఉప్పు అది చూసుకున్న తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ ఒక స్పూన్ అది, ఒక స్పూన్ ఇది వేసుకోండి. సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటే ట్రై చేయండి ఒకసారి. మనకి ఇంకా ఉడకాలి, కొంచెం దగ్గర పడాలి పులుసు అన్నది. మనకి పులుసు రెడీ అయిపోయింది. చూడండి, చక్కగా దగ్గరికి వచ్చి ఇలా ఉండగా మనం వడలు వేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాస్ కూడా బంద్ చేసుకోవచ్చు. మీరు టేస్ట్ అది కూడా చూసుకోండి, సూపర్గా ఉంటుంది. ఉప్పు అది సరిపోయిందా లేదా అన్నది అన్నీ చూసుకోండి. చాలామంది ఏం చేస్తున్నారంటే పులుసులోను వడలు వేసేసి ఉడకబెడతారు. అదేంటంటే కొంచెం గట్టిగా చేసుకుంటారు అనమాట, పిండితోటి అయ్యి. కాబట్టి ఉడకనిచ్చి బంద్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనిస్తారు. మనకి అవసరం లేదు. నేను ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తాను కాబట్టి పెద్ద ఏమి ఇవి స్ట్రాంగ్గా గట్టి రాళ్ళలో ఉండవు, చాలా ఇదిగా ఉంటాయి. కాబట్టి గ్యాస్ బంద్ చేసి ఆ వేడి మీద మగ్గిపోతాయి. సరేనా? ఇదిగోండి, ఇప్పుడు నేను గ్యాస్ అయితే బంద్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈ వడలు ఇందులో వేస్తున్నా. ఆ వేడి మీద మనకి చక్కగా మగ్గిపోతాయి. పులుసు అది కూడా బాగా ఆక్కుంటుంది, సూపర్గా ఉంటుంది. వడలు వేయగానే కొంచెం కొత్తిమీర అలా చల్లేసుకోండి. ఇదిగోండి, చక్కగా మనకి వడల పులుసు చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో. సూపర్ టేస్టీ మసాలా వడల పులుసు రెడీ.